మంచి కార్యక్రమం. పాటల పల్లెకిలో 32 గంటలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి మిమ్మల్ని నన్ను ఆహ్వానించిన మిత్రులు నేర్నాల కిషోర్ గారు, అదేవిధంగా డాక్టర్ వరంగల్ రవి గారు, రమాదేవి గారు, నాగరాజు గారు, సురేందర్ గారు, సోమన్న గారు, దరు ఎల్లన్న గారు, గట్టయ్య గౌడ్ గారు, రఘు, నాతో పాటు వచ్చేసిన మా అగ్రికల్చర్ కమిషన్ సభ్యులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు గడు గంగాధర్ గారు, మరి మిత్రులు మీ అందరు కూడా వందనాలు. ఆట పాట లేనిదే తెలంగాణ రాలే. మన ఆట పాట ఎంత బలంగా పనిచేసిందంటే ఢిల్లీ పెద్దల్ని ఆలంపరి చేసి వారు మనసు కరిగే విధంగా ఆట పాట వల్లే వారు దిగి వచ్చి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఆటల రూపంలో పాటల రూపంలో తెరకెక్కించడం వల్లే ఢిల్లీ పెద్దలకు కూడా తెలంగాణ ఆవశ్యకత గురించి, ఆ సీరియస్నెస్ గురించి తెలిసింది. ఆనాడు గద్దర్తో పాటు చాలామంది కళాకారులు సర్వం దారబోసి తిండి తిప్పలు మర్చిపోయి గంటల తరబడి రోడ్లమైన ఆట పాట పాడితేనే కేంద్ర ప్రభుత్వం, ఆనాడు సోనియా గాంధీ నేతృత్వంలో యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ఇచ్చింది. తెలంగాణ ఇచ్చిందనే సంతోషంలో ఉద్యమంలో ముందున్నాడు కదా. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వల్ల వచ్చినప్పటికీ కూడా ఉద్యమంలో ముందుండి పోరాడని కేసీఆర్ గారిని ప్రజలు అధికారం ఇచ్చినారు, ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టినారు. నేను గంట పాటు ఇప్పుడు హిందూ పత్రిక వారు నేషనల్ కాంక్లేవ్ చేస్తే అందులో మాట్లాడి వస్తూ ఉన్నాను. నాతో పాటు రాజ్దీప్ సర్దేశాయ్ గారు గొప్ప జర్నలిస్ట్ దేశంలో, వారితో పాటు నీరజా చౌదరి గారు, వాళ్ళకి చెప్పినాను నేను ఆ మాట. హిందూ కాంక్లేవ్లో దేశవ్యాప్తంగా పోయే ఛానల్లో చెప్పినాను, తెలంగాణ ఏదైతే బంగారు తెలంగాణని కోరుకున్నామో ఆ వైపున అడుగులు పడకపోగా నష్టాల తెలంగాణ మిగిలింది మనకు. మిత్రులారా, 65 ఏళ్ళ కాంగ్రెస్ తెలంగాణ పాలనలో మన అప్పు 65,000 కోట్లు దాటలే. తెలంగాణ వచ్చిన తర్వాత దాదాపు 4.5 లక్షల కోట్ల అప్పు ప్రభుత్వ పరంగా, కార్పొరేషన్ వివిధ రంగాల సంస్థల పరంగా ఇంకొక 3 లక్షల కోట్లు, అంటే 7.5 లక్షల కోట్లు అప్పైంది. సరే, అప్పు చేసినావు, ఎవరికి ఎలగబెట్టినావు, ఎవరికి న్యాయం చేసింది అప్పు వల్ల? ఏ బీదవాడి బ్రతుకులు బాగుపడ్డాయి? 7.5 లక్షల కోట్ల అప్పు తెచ్చి నువ్వు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినా అన్నావు. కాళేశ్వరం పేరిట ప్రాజెక్టు కట్టి ఏ రకంగా అది ప్రజాధనం దుర్వినియోగంగా మనం చూసాం. ఉద్యోగాల పేరిట ఎన్ని ఉద్యోగాలు వచ్చారు 10 ఏళ్లలో? ప్రభుత్వ ఉద్యోగాలు పట్టుమని 50,000 దాటలే, 50,000 ఉద్యోగాలు దాటలే. కళాకారులు, ఆయనకు కూడా తెలుసు, మనసిండా తెలుసు, కళాకారుల వల్లే తెలంగాణ వచ్చిందని. ఆనాడు గద్దర్ వల్ల, కోదండరాం వల్ల, విమలక్క వల్ల, సంజయ్ వల్ల, ఎన్నో నేర్నాల అశోక్ వల్ల, సోమన్న వల్ల, కిషోర్ వల్ల, నేర్నాల కిషోర్ వల్ల, ఇలాంటి కళాకారులు ఎంతోమంది త్యాగం చేసి ఆట పాట పడి కష్టపడి తెలంగాణ వచ్చింది. అది తెలుసు ఆయనకి. తెలిసి కూడా ఎందుకు విస్మరించినారు? అందశ్రీ రాసిన గాయాన్ని వాడవాడలా పాడి గేయాన్ని ప్రభుత్వం వచ్చిన తర్వాత మర్చిపోయినాడు. ఎందుకంటే ఆయన స్వార్థము, తెలంగాణ అంటేనే కేసీఆర్ గుర్తు రావాలా, ఇంకెవ్వరు ఉంటాం లేదు ఆ ముఖ చిత్రంలో, అదే ఆయన ఉద్దేశం. కానీ ప్రజలు తెలివైన వాళ్ళు అసలు ఆయన్ని ముఖ చిత్రం లేకుండా చేసినారు. ఓటు శక్తి అనేది చాలా గొప్పది. ఎన్నికలకి 4 నెలల ముందు ఢిల్లీలో రేవంత్ రెడ్డి గారు నేను భోజనం చేసిన తర్వాత మాకు ఆ రోజు అంచనాలు లెక్కలా వేస్తే 40 సీట్లు లోపే వస్తూ ఉన్నాయి. ఏంది పరిస్థితి? మళ్ళీ ఆయన చేతిలోకి పోతే ఇప్పటికే సగం తెలంగాణను అమ్మేశారు. ప్రాజెక్టుల పేరిట 40,000తో కట్లాడిన కాళేశ్వరం ప్రాజెక్టు పొడిగించి 1,20,000 కోట్లకు తీసుకెళ్ళినారు. ఎవరు సొత్తది?
పోనీ తీసుకెళ్ళి కట్టిన ప్రాజెక్టు సుఖమైందా అంటే బీటలు వారిపోయింది. ఎకరం నీరు వారేయాలంటే 40,000 రూపాయల కరెంటు కావాలి. ఎందుకు కట్టినారు? ఇది ఆచరణ సాధ్యం కాని ప్రాజెక్టు అంటే డబ్బుల కోసం. కేసీఆర్ కుటుంబము ఉద్యమం సమయంలో, ఉద్యమం కన్నా ముందు వారి ఆర్థిక స్థితిగతులు ఏమిటి, ఇవాళ వారి ఆర్థిక స్థితిగతులు ఏమిటి? సరే, సంపాదించుకున్నారు, సుఖపడ్డారు. మరి మా పరిస్థితి ఏంది? కళాకారులకు ఎందుకు విస్మరించాల్సి వచ్చింది? ఎంత పెద్ద సొమ్ము కళాకారులకు ఉద్యోగాలకు ఇస్తే నువ్వు సంవత్సరానికి ఒక కార్ల కాన్వాయ్ మార్చినావు. 15-20 కార్లు కాన్వాయ్ మారుస్తే దానికి 10-20-30 కోట్లు అయ్యేది, ఎక్కువనే అయ్యేది. ఒక్కొక్క కారు 3 కోట్లు 4 కోట్లు. ఇలా మంత్రులు తిరుగుతున్న కార్లు వీళ్ళు కొనుక్కునే, మన కాంగ్రెస్ ప్రభుత్వం కొన్నది కాదు. కేసీఆర్ మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తాను కొని విజయవాడలో దాచిపెట్టుకున్నాడు. అవి మనం తిరుగుతున్నాం, ఇలా మన మంత్రులు తిరుగుతున్నారు. వాస్తవం. ఇలా ప్రగతి భవన్కు ఓన్ రానియలే. మనం ఏం చేసాం? దళిత డిప్యూటీ సీఎం తీసుకెళ్ళి ప్రగతి భవన్లో పెట్టినాం. అరే ఇది దళితులురా భూమి అని ఇల్లు అని చూపించినాం మనం. కాంగ్రెస్ ప్రభుత్వం ఆచరణ కొంత ఆలస్యమవుతా ఉంది. కార్యకర్తలు కొద్ది నిరాశలు ఉన్నాయి, కానీ ఒకటొకటి అన్నీ సర్దుకుందాం. ఆర్థికంగా బాగా ఇబ్బందుల్లో ఉన్నాం, మీరు కూడా అర్థం చేసుకోవాలి. 7.5 లక్షల కోట్ల అప్పు నెలకి. నిన్న నేను ఎమ్మెల్సీల ట్రైనింగ్ క్యాంపులో రామకృష్ణారావు ఫైనాన్స్ సెక్రటరీ చెప్తా ఉన్నాడు, 6,500 కోట్లు వడ్డీ ఇన్స్టాల్మెంట్ కడుతున్నాం. దేనికి? కేసీఆర్ తెచ్చిన అప్పుకి 6,500 కోట్లు కడుతున్నాం. ఒక 7,000 కోట్లు అత్యవసరం, ఉద్యోగాలు, జీతభత్యాలు, హెల్త్, ఎడ్యుకేషను. మిగిలిన 2-3 వేల కోట్లలో మనం రాష్ట్ర ప్రభుత్వం నడపాలి. దాంట్లో 21,000 కోట్లు మొన్న రైతులకి రుణమాఫీ చేసినాం. కొన్ని వేల కోట్లు రైతు బంధు ఇచ్చినాం. ఉద్యోగాలు ఇచ్చాం. ఎంత భారం ఉద్యోగాలు! ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడు ఇన్ని గ్రూప్ 1 ఉద్యోగాలు రాలే. ఉద్యోగాలు ఇచ్చిన మొనగాడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో అంటే నిజంగా కూడా మెచ్చుకోవాలి కిరణ్ కుమార్ రెడ్డిని. తెలుసా మీకు? పోతూ కొన్ని వేల ఉద్యోగాలు ఇచ్చిండు ఆయన. ఆనాడు ఆయన 320 గ్రూప్ 1 ఉద్యోగాలు ఇస్తే సమైక్య ఆంధ్రప్రదేశ్లో మనము కేవలం తెలంగాణలో 634 గ్రూప్ 1 ఉద్యోగాలు ఇచ్చాం. దాంట్లో కొద్ది ఇబ్బందులు ఏర్పడారు. నేనే స్వయంగా ముఖ్యమంత్రితో మాట్లాడి ఆఫీసర్లను పిలిచి లోటుపాటు సర్ది ఇదేంది ప్రక్రియ జరగాలి. కోట్లు చుట్టూ తిరుగుతూ ఉంటే ఉద్యోగాలు ఆగిపోతాయి, ప్రక్రియ జరగాలి, ముందుకు కూడా పడినాం. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది. మొన్నటికి 56,300 ఉద్యోగాలు ఇచ్చినాం. కేసీఆర్ ఎన్ని ఇచ్చిండు 10 ఏళ్లలో? ఎన్ని ఇచ్చిండ్రమ్మని ఎవరికంత తెలుసా? 10 ఏళ్లలో 50,000 ఇచ్చిండు, 50,000 ఉద్యోగాలు. అది ఆయనకు అవసరం, పోలీసు వాళ్ళని పెట్టుకున్నాడు, ఆయనకు భద్రత ఉందా కాబట్టి కొంత అటు ఇటు ఇచ్చాడు. 50 ఏళ్ళు 5,000 అంటే ఎంత? సంవత్సరానికి 5,000 ఉద్యోగాలు ఇచ్చాడు. మనం ఎంత ఇచ్చినాము? సంవత్సరంలో 56,000 ఇచ్చినాం, అంటే నెలకు 5,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఇంకా కూడా ఇస్తాము, మీకు కూడా ఇస్తాము. ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. పరిస్థితులు దేని మీద నేను మొన్ననే రఘుకి ఇలా చెప్పాను. ఒక పద్ధతి అంటే సెలక్షన్ పద్ధతి ఉండాలి. ముఖ్యమంత్రి గారితో మాట్లాడదాం. తక్షణమే ఉద్యోగాలు ఇవ్వడం కొంత కష్టతరమే అయినప్పటికీ దీన్ని ఒక కమిటీ వేసో లేక ఎట్లా దీన్ని ఫస్ట్ అయితే నిర్ణయం చేయాలా. సోమన్నకు ఉద్యోగం వేయాలంటే ఏంది, దాని పరిస్థితులు ఏంటి, ఆయనకున్నట్టు గైడ్ లైన్స్ ఏంది, నాగరాజుకి ఇవ్వాలంటే ఏంటి, నిర్మల కిషోర్కి ఇవ్వాలంటే ఏంటి, అవన్నీ కూడా అంటే కేసీఆర్ లాగా మనం అడ్డందిడ్డంగా పాలన చేయలేము. మనం ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్నాం, రాజ్యాంగాన్ని నమ్ముకున్నాం. ఆయన దగ్గర రాజ్యాంగం లేకుండే. ఇలా రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం చేతిలో పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. ఎందుకు? రాజ్యాంగం చాలా గొప్పది. నేను ఇవాళ చెప్పిన హిందూ కాంక్లేవ్లో మోడీ కూడా రాజ్యాంగాన్ని తూట్లు పొడిచి 1 నేషన్ 1 ఎలక్షన్ అంటే ఎవరి కోసం? ఆయన ఉండటానికి, చిరస్థాయిగా నిలవటానికి పదవిలో. నేను చెప్పిన మోడీకి భార్య లేదు, పిల్లలు లేరు, కరప్షన్ లేదు అంటారు. తప్పు. డబ్బు వ్యామోహం కన్నా చాలా భయంకరమైనది పదవి వ్యామోహం. మోడీ గారి పదవి వ్యామోహం వల్ల దేశం చిన్నభిన్నమవుతున్నది. నేను చెప్పిన కాంక్లేవ్లో సోనియా గాంధీ గారు ప్రధానమంత్రి కావాలంటే 2004 ఎవరైనా ఆపేవారా? ఆపే శక్తి లేకుండే. కాలే ఆమె. 2009 రాహుల్ గాంధీ కూడా కాయే అవకాశం ఉండే, కాలే. మన్మోహన్ సింగ్ ఎందుకు పెట్టినరు? దేశ ఆర్థిక పరిస్థితి గాడిలో పెట్టాలని. పదవి వ్యామోహం లేదు వాళ్ళకి. మోడీకి ఉన్న పదవి వ్యామోహం
ప్రధానమంత్రిగా ఫోటోల కోసం చూస్తూ ఉంటాడు. ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఫోటోలకి సెక్యూరిటీలు అడ్డం వస్తే పక్క జరుపుతూ ఉంటాడు. ఎంత దౌర్భాగ్యం మిత్రులారా. పివి నరసింహారావుని చూసాం, మన్మోహన్ సింగ్ చూసాం. ఎప్పుడైనా కెమెరాల దగ్గర చూసిర్రా వాళ్ళు? ఇవాళ అక్కడ కానీ ఫ్యాసిస్ట్ ప్రభుత్వాల వల్ల నష్టం జరుగుతుంది బీదవారికి. ఈ రాష్ట్రంలో 10 ఏళ్ళు అదే జరిగింది. మేము పదే రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాం, మన మార్కు పాలన తెలవాలి ప్రజలకి. కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. మొన్న చెప్పాను, కార్యకర్తలు కొంత నారాజు మొదలైంది. నేను సరి చేయాల్సిన అవసరం ఉన్నది. కళాకారులు కష్టపడ్డారు, అంతా కూడా బలైన వర్గాల వాళ్ళమే కదా. ఇలా కోటీశ్వర్లు ఎవరు లేరు. 90% బలైన వర్గాల వాళ్ళమే. ఎస్సీలము, బీసీలము ఉన్నాం. తెలంగాణ నిర్మాణం, తెలంగాణ రావటానికి కారకులు ఎవరు? మనమే. నాయకత్వం వాళ్ళది నడిచింది. నాయకత్వం వాళ్ళది, పోరాటము, శ్రమ, త్యాగం మనది. అంతే కదా. అసలు భాషలో ఎవరు? ఎక్కువ శాతం మనమే. తెలంగాణ నిర్మాణంలో బడుగులదే ప్రముఖ పాత్ర. నాయకత్వం వాళ్ళు వహించారు, నాయకులు అయినరు. సరే, సంతోషం. ఆయన కూడా మూమెంట్లో ముందున్నాడు కాబట్టి నాయకత్వం వహించాడు, నాయకుడు అయిండు. సంతోషపడ్డాం ఆ రోజు. కాంగ్రెస్ తెలంగాణ వచ్చినా మనకు అదని రాకపోయినా కేసీఆర్ అయింది కదా, అది బంగారు తెలంగాణ తీసి పెడతలేమో అనుకున్నాం. తెలంగాణ సమూలంగా అప్పుల పాలు చేసి ఇలా ఫామ్ హౌస్లో వండుకున్నాడు. ఓడగొడితే కూడా 39 సీట్లు ఇచ్చిండ్రు. అంటే ఆపోజిషన్ హోదా ఇచ్చిండ్రు. దాన్ని కూడా న్యాయం చేయట్లే. ఇంకా కేటీఆర్, హరీష్ మేము వచ్చి ఏడాదే కాలే ఎగేసి పడుతున్నారు. వాళ్ళు 10 ఏళ్లలో ధ్వంసం చేసిన తెలంగాణని మేము సంవత్సరంలోనే చేయాలన్నట. అరే ఓపిక పట్టారు నాయన కేసీఆర్, అటు హరీష్ రావు గారు. మీలాగా పారిపోయే రకం కాదు. ఇంకా 4 ఏళ్ళు మిగిలి ఉంది. మనం ఇచ్చిన వాగ్దానాలు ఏ అంశం కూడా జారబెడ్చకుండా తప్పకుండా అన్ని అంశాలు ఇవ్వాల్సిందే. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం చెప్తే ఇచ్చి తీరుతుంది. తెలంగాణ అట్లనే ఇచ్చినాం, ఇప్పుడు కూడా అట్లనే చేస్తాం. మీకు ఉద్యోగాలు రావాల్సిన అవసరం ఉన్నది అని నమ్మే వ్యక్తులు నేను మొదటి వాడిని. దాన్ని ఏ రకంగా చేసుకోవాలనే దాంట్లో కొంత సమయం పట్టవచ్చు. మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రితో మాట్లాడతాం, అవసరం ఉంటే కమిటీ ఇద్దాం. మొన్నే రఘునగర్కి వచ్చి చెప్తే నేను జూపల్లి కృష్ణకి అప్పుడే చెప్పిన, రఘులు అంటే వాళ్ళు చాలామంది కష్టపడ్డారు. మన గద్దర్ని గుర్తించేందుకు వెన్నెలకు పదవి ఇచ్చినాం. ఇంకా చాలా పదవులు బాకీ ఉన్నాయి. కళాకారులు చాలామంది పదవికి అర్హులైన వాళ్ళు, చదువుకున్నవారు, సమాజం గురించి అవగాహన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ ఇవ్వాల్సిన అవసరం ఉందని మాట చెప్పావు. నేను, మంత్రి గారు అవసరం మీ అందరిని తీసుకొని, పెద్దల్ని కొంతమంది తీసుకొని ముఖ్యమంత్రి కలుద్దాం. ఏ మేరకు న్యాయం చేయగలుగుతామో దీని అంశాల నుంచి పరిశీలించి వీలైనంత త్వరగా ఈ కార్యక్రమాన్ని పూరించుకునే ప్రయత్నం చేస్తామనే మాట మీ అందరికీ చెప్తూ, తెలంగాణ 10 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు అసలు కథ మొదలైంది. అప్పుల తెలంగాణని మనం తీర్చిదిద్దుకోవాలి, జాగ్రత్తగా ముందుకు పోవాలి. కేసీఆర్ గారు భూములు అమ్మేసిండ్రు. ఆనాడు నిజాం ప్రభు మన అవసరాల కోసం ఉంచిన లక్షలాది ఎకరాలు ఖరీదైన భూములు ప్రైవేట్ పరమైనవి. పేర్లు చెప్తే మంచిగా ఉండే. ఆసుపత్రులు, ఇండస్ట్రీలు, సొంత చుట్టాలకు అందరు ఖరా పెట్టేసిండ్రు. 50 కోట్లకు 100 కోట్లకు ఉన్న ఎకరం 10 లక్షలకు 5 లక్షలకు అమ్మేసిండ్రు. మన సొమ్ము. ఇవన్నీ తిరిగి రాబట్టాల్సిన అవసరం ఉన్నది. హైడ్రా విషయంలో చాలామందికి అపోహలు ఉన్నాయి. హైడ్రా ఏ బీదవానికి టార్గెట్ చేసేది కాదు. హైడ్రా వల్ల ఎవరికి నష్టమవుతుంది? మన భూములు, ప్రభుత్వ భూములు కబ్జా చేసిన భూపకాసూరులు. టీఆర్ఎస్ హయాంలో ఎమ్మెల్యేలండ, ఎమ్మెల్సీలండ, మంత్రులండతో చెరువులలో బిల్డింగ్లు కట్టేసిండ్రు. ఇలా చెరువులకు పోవాల్సిన నీరు ఎటుపోతుంది? మన ఇళ్ళకి వస్తున్నది. చెరువు గర్భంలోకి పోవాలా, గర్భం పూడకపోయింది, ఎటుపోతుంది నీళ్ళు? మన ఇళ్ళకి వస్తున్నది. హైదరాబాద్ సురక్షితంగా ఉండాలంటే పూర్వవైభవం రావాలా. హైదరాబాద్ గొప్ప చరిత్ర. 2500 చెరువులు, కొండలు, గుట్టలతో అందమైన నగరం కబలించేసిండ్రు. మూసీ నది, బీదవారు మూసీ నదిలో ఉంటున్నారు. వయనాడులో గొప్ప వాన పడ్డది. ఏమైంది వయనాడు పరిస్థితి? వయనాడు రాహుల్ గాంధీ ఎంపీ ఉండే, ఇప్పుడు ప్రియాంక గాంధీ గారు ఎంపీ అయినరు. వయనాడు ఈ దేశంలో సుందరమైన నగరం మొత్తం కొట్టుకపోయింది ఒక భారీ వర్షం. ప్రళయం చెప్పిరాదు, విలయ తాండవం చేస్తుంది ఒక్కోసారి. హైదరాబాద్ చుట్టుపక్కల మూసీ చుట్టుపక్కల 40% మంది జనం ఉంటారు. గట్టి వాన పడితే ఏం కావాలి మన పరిస్థితి? చరిత్ర చెప్తుంది 1908లో మంచి వాన పడితే ఆనాడు 72,000 జనాభా ఉంటే 18,000 జనాభా మూసీలు కొట్టుకుపోయారట. ఇది చరిత్ర. ఒక్క నయా పూలు తప్ప అన్ని పూలు కొట్టుకుపోయినాయి అప్పుడు.
సో మూసి ప్రక్షాళన కావాలంటే అబద్ధ ప్రచారం చేస్తూ ఉన్నారు. 20,000 లోపల మూసి ప్రక్షాళన 20,000 కోట్లు అయితే 1,50,000 కోట్ల అని ప్రచారం చేస్తారు. ఎందుకైతే ఇది 1,50,000 కోట్లు? మూసి ప్రక్షాళనకి 1,50,000 కోట్లు ఎందుకైతుంది? ప్రచారం చేసి అబద్ధం చేసి వాళ్ళు పదవిలికలు దిగిపోయారు కాబట్టి నానా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఇది మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణని తెలంగాణ మన కోసం తెచ్చుకున్నాం. దీన్ని సురక్షితంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉన్నది. నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. చాలా ఇబ్బందికరమైన ఆర్థిక పరిస్థితి ఉంది. దీన్ని అధిగమించి ముందు ఇబ్బంది చేసుకోవాలి. తెలంగాణ రావడంతో పాటకి కాలం చెల్లింది అనుకుంటే పొరపాటు. ఆట పాట సజీవంగా ఉండాలి. ఈ ప్రపంచం ఉన్నంత వరకు ఆట పాట ఉండాలి, కళాకారులు ఉండాలి. రేపు మేము తప్పు చేసిన ఎవరు ఎత్తి చూపాలి? మీరే కదా, కళాకారులు ఎత్తి చూపాలి. సో ఆట పాట కళలు తెలంగాణ సంస్కృతి ఉండాలి, మనం కాపాడుకోవాలి. ఆ దశగా ప్రయత్నం చేద్దాం. ఇలా చాలామంది కళాకారులు అందరి పాటలు విన్నా నేను. ఉర్రు తొలగించే పాటలు పాడే సత్తా ఉన్న కళాకారులు. ఆనాడు ప్రజల్లో ఉత్తేజము ఆ తెగింపు ఎందుకు వచ్చింది? మన ఆట పాట వల్ల వచ్చింది. సో ఆ దశగా ప్రయత్నం చేసుకుందాం. ఒక పిసిసి అధ్యక్షుడిగా మీలో ఒకటిగా నా ప్రయత్నం ఎప్పుడు ఉంటుంది. కొద్ది సమయం పట్టవచ్చు కానీ వీలైనంత వరకు నిజమైన కళాకారులు ఆనాడు ఇష్టారాజ్యంగా నడిచింది. వ్యక్తులకు అందలం ఎక్కిస్తే వాళ్ళు ఇష్టారాజ్యంగా చేసుకున్నారు. కళ అంటే తెలని వాళ్ళు, కళ స్పెల్లింగ్ రాని వాళ్ళు, ఒక్కరోజు స్టెప్ వేయని వాళ్ళు, ఒక్కరోజు డప్పు కొట్టిన వాళ్ళు కూడా ఉద్యోగాలు వచ్చినాయి. ఇప్పుడు అవి పీకే పరిస్థితి లేదు. మనం పీకితే మా పొట్ట కొడుతున్నారు అంటారు. అంతేనా? పీకే పరిస్థితి లేదు, తీసేసే పరిస్థితి లేదు. అదనంగా ఇచ్చుకోవాల్సిందే. ఆ అదనంగా ఇచ్చే దాంట్లో నిజమైన కళాకారులు ఎవరు జారిపోకుండా ఉండే విధంగా దానికి ఒక కమిటీ వేసి ప్రయత్నం చేస్తామనే మాట చెప్తూ ఇక్కడ ఇంత కార్యక్రమం చేసిన మీ అందరు కూడా అభినందనలు. నేను కిషోర్ది రెండవసారి వచ్చిన. మొదటిసారి పాటకైనప్పుడు మా అన్న నాతో గొడవ పడ్డాడు. లచ్చన్న దారిలో పాట పోయినప్పుడు, ప్రసాద్ లాభలో పోయినప్పుడు. మొన్న వారిని కూడా సత్కరించే విధంగా మేము లిస్టు తయారు చేస్తే 9 మంది పాత వాళ్ళు, అంటే తెలంగాణకు 69 నుంచి ఉపయోగించిన వాళ్ళు, పాత తరం. ఇదేమో కొత్త తరం మనదంతా. పాత తరం వాళ్ళందరూ సత్కరించిన పార్టీలకు అతీతంగా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు. దాంట్లో టీఆర్ఎస్లో ఉన్నటువంటి గోరెడ్డి వెంకన్న పేరుంది. ఒక స్థాయి ఉన్న జయరాజు తెలంగాణ కోసం తప్పించిండు. ఇంకా కొన్ని మిస్ అయి ఉండొచ్చు. అందరినీ గౌరవించుకునే విధంగా ముందుకు పోవాలి. తెలంగాణ అనేది ఎవరొక్కరు సొత్తు కాదు, ఒక పార్టీ సొత్తు కాదు. ఇది అందరి సొత్తు, మనందరి సొత్తు. మనందరికి వాటా ఉంది. మనందరం వాటాదారులు. మనందరం కలిసికట్టుగా కొత్త తెలంగాణ నిర్మాణం చేపట్టాలి. వీళ్ళందరూ భాగస్వామ్యం కావాలని కోరుతూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. 10 ఏండ్లుగా కన్నీళ్ళు, 10 ఏండ్లుగా ఆకలి మంట, 10 ఏండ్లుగా ఎదురుచూపు. మేము పాట పాడితే వచ్చింది కదా తెలంగాణ, మేము పాట పాడితే వచ్చింది కదా టీఆర్ఎస్ ప్రభుత్వం, మేము పాట పాడితే ముఖ్యమంత్రి అయ్యిండు కదా కేసీఆర్. కానీ ముఖ్యమంత్రి కాగానే మా కుటుంబాలను గిట్ల నిలువెత్తు ముంచిండని చెప్పి 10 ఏళ్ళుగా కన్నీళ్లు తీసుకున్న కళాకారులకు కొత్త వెలుగులు నింపిర్రన్న. మీరు పాటల పల్లకి వచ్చి బతుకులలో వెలుగులు నింపిర్రు. లేచి నిలబడి గట్టిగా చప్పట్లతో కృతజ్ఞతలు, కళాభివందనాలు తెలియజేయాలి. ఎట్లుండాలి వెళ్ళి సరిపోలే. మహేష్ కుమార్ గౌడ్ అన్న గారి నాయకత్వం, మహేష్ కుమార్ గౌడ్ అన్న గారి నాయకత్వం. ధన్యవాదాలన్న.